హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 31. కృష్ణ కూడా ఓకే అనడంతో చోటు మూవీ టికెట్స్ బుక్ చేసి జానుని, సిరిని రెడీ అవ్వమని చెప్పాడు. జాను సిరి దగ్గర నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ నేను సిరి మూవీకి వెళ్ళొస్తామని చెప్పేసి ఇద్దరు రెడీ అయ్యి చోటు దగ్గరికి వెళ్ళారు. చోటు కార్ తీయడంతో సిరి, జాను బ్యాక్ సీట్‌లో కూర్చొని థియేటర్‌కి వెళ్లారు. ఇక మూవీ చూసి రెస్టారెంట్‌లో ఫుడ్ తినేసి వాళ్ళకి నచ్చినంతసేపు షాపింగ్ చేసేసి తీరిగ్గా చీకటి పడ్డాక ఇంటికి చేరుకున్నారు ముగ్గురు. చోటు, సిరి వాళ్ళ ఇంటి ముందు కారాపి, అమ్మ తల్లుల్లారా మీతో ఇంకొకసారి బయటికి వస్తే అనండి నన్ను. ఎన్ని షాపుల చుట్టూ తిప్పారో. కనీసం ఒక్కటైనా కొన్నారా మీ మొహాలకి అన్నాడు. రేయ్ నువ్వు ఇవన్నీ కవర్స్ చూసి కూడా ఎలా అడుగుతున్నావురా అంది సిరి. మరి కొంటే ఒక్క షాప్లో కొనొచ్చు కదా, 10 షాపులు తిరగడం ఎందుకు, కాళ్ళ నొప్పులు ఒకటి నాకు. ఒకే షాప్లో మాకు నచ్చినవన్నీ దొరకొద్దా, అందుకే అన్ని షాపుల్లో తిరిగి మాకు నచ్చినవన్నీ తీసుకున్నాము అన్నారు జాను ఇంకా సిరి. సరే తల్లుల్లారా ఇల్లు వచ్చింది కదా దిగండి, నేను వెళ్ళి పడుకుంటాను. నా ఒళ్ళు పులిసిపోయింది మీతో తిరిగినందుకు అన్నాడు చోటు. రేయ్ ఒక్కరోజుకే ఇలా అంటే ఎలారా అంది సిరి. లేకపోతే రేపు కూడా ఏదైనా ప్లాన్ వేశారా ఏంటి? వామ్మో నేను ఇంట్లో ఉండను, మీరిద్దరే వెళ్ళిపోండి అన్నాడు చోటు. నువ్వు రాకపోతే మేము వెళ్ళలేమా ఏంటి, స్కూటీలో వెళ్ళిపోతాం కదా మేము అంది జాను. అంతే సిరి అంది జాను. సరే అమ్మా మీరెక్కడికైనా వెళ్ళండి. ముందుగా కార్ దిగి ఇంట్లోకైతే వెళ్ళండి. ఇప్పటికైతే చీకటి పడింది. ఇంట్లో వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు చోటు. సరే పదవే జాను వెళ్దామని వాళ్ళు షాపింగ్ చేసిన కవర్స్ అన్నీ తీసుకొని సిరి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే జాను సిరికి చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. జాను ఇంట్లోకి వెళ్ళేసరికి ఏంటి జాను అప్పుడెప్పుడో వెళ్ళి ఇప్పుడా రావడం అని అన్నారు సుజాత గారు. మమ్మీ నన్ను షాపింగ్ కూడా సరిగ్గా చేసుకొనివ్వవా? షాపింగ్ అంటే ఈ మాత్రం లేట్ అవుద్ది కదా. అయినా నీకు చెప్పే వెళ్ళాను కదా, మళ్ళీ ఎందుకు నన్ను ప్రశ్నలు అడిగి సావగొడతావు అంది జాను. అరే అడగడం కూడా తప్పేనా అంటే నీకు అన్నారు సుజాత గారు. అవును తప్పే, అసలు చిరాకుగా ఉంది నాకు బయట తిరిగి తిరిగి అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద వాలింది. మూవీకి వెళ్ళినప్పటి నుండి మొబైల్ తీయకపోవడంతో అప్పుడే మొబైల్ తీసి కృష్ణ కాల్ చేశాడేమో అని చూసింది. కానీ కృష్ణ కాల్స్ ఏమీ లేవు. పోనీ నేనే చేయనా, డ్రైవింగ్లో ఉంటాడా అనుకొని మెసేజ్ చేసింది ఫస్ట్. కన్నా ఫ్రీగా ఉన్నావా అని. అటు నుండి వెంటనే రిప్లై వచ్చింది కృష్ణ దగ్గర నుండి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయవే, నేనే కాల్ చేస్తాను అని. ఓకే అని 10 నిమిషాలు ఎప్పుడు గడుస్తాయా అని ఎదురు చూస్తూ కూర్చుంది జాను. ఆ 10 నిమిషాలు కూడా 10 గంటలుగా అనిపించాయి జానుకి అప్పుడు. 10 నిమిషాలు గడిచి ఫోన్ రింగ్ అయ్యేసరికి ఒక్క రింగ్‌కే ఫోన్ లిఫ్ట్ చేసి హలో కన్నా అంది జాను. ఏంటే ఫోన్ పట్టుకునే కూర్చున్నావా, ఫోన్ చేస్తా అన్నాను కదా, చేయకుండా ఉంటానా అన్నాడు కృష్ణ. ఏమో అది వదిలేయ్ కానీ ఎక్కడున్నావు అని అడిగింది జాను. ఎక్కడుంటా, డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. ఆ ఊరికి వెళ్ళేదాకా డ్రైవింగ్ చేస్తూ ఉండడమే కదా నా పని. తినడానికి ఫ్రెష్ అవ్వడానికి తప్ప కారు ఆగేది లేదు అన్నాడు కృష్ణ. ఓకే. మరి భోజనం చేశావా మధ్యాహ్నం? హా! తినేసానే. నువ్వు తిన్నావా? అయిపోయిందా షాపింగ్, అలాగే మూవీ చూడడం అన్నాడు. హా! అయిపోయింది కన్నా. ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి నీకు కాల్ చేశాను. ఏంటో నువ్వు లేకపోతే నాకు బోర్ కొడుతుందిరా. అందుకే అలా తిరిగేసి వచ్చాం. సరే సరే మరి ఊరికే బయట తిరగకండి. ఇంట్లోనే ఉండండి. ఎప్పుడో ఒక్కసారి అంటే పర్లేదు కానీ రోజు బయట తిరగకండి ఓకేనా అన్నాడు కృష్ణ. అలాగేలే ఎటు వెళ్ళాం కానీ ఇంకా ఏంటి? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదు. కాఫీ కోసం హోటల్ దగ్గర కార్ ఆపాను. కాఫీ తాగి మళ్ళీ బయలుదేరడమే అని చెప్పాడు కృష్ణ. ఓకే కన్నా జాగ్రత్తరా. నీకు ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చెయ్యి నాకు. ఓకేనా? ఓకేనే చేస్తాలే. ఇక పడుకో. బాయ్ మరి. బాయ్ కన్నా సేఫ్‌గా డ్రైవ్ చెయ్యి అని కాల్ కట్ చేసి చాలాసేపు నిద్ర పట్టక అటూ ఇటూ తిరిగి ఎప్పటికో రాత్రికి నిద్రపోయింది జాను. కృష్ణ ఇక్కడి నుండి బయలుదేరిన 2 రోజులకి గుజరాత్ చేరుకున్నాడు. వచ్చిన వాళ్ళు అన్ని దేవాలయ దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి అంటే అక్కడికి తిరుగుతూ ఉన్నాడు కృష్ణ. వాళ్ళు కూడా కృష్ణని దర్శనం కోసం వాళ్ళతోనే రమ్మని పిలిచారు ప్రతి దగ్గరికి. కృష్ణకి ఫుడ్ కూడా వాళ్ళే వండు వండుకున్నది పెడుతున్నారు. కానీ వాళ్ళు తినే చప్పిడి తిండి మనోడి బాడీకి అస్సలు సెట్ కావడం లేదు.
కనీసం బయట హోటల్లో అయినా తిందాం అంటే అక్కడ కూడా అదే పరిస్థితి. ఏదైనా సొంత ఊరిలో దొరికే తిండి బయట ఎక్కడా కూడా దొరకదు అనుకున్నాడు కృష్ణ. అప్పటికే కృష్ణ వచ్చి 15 రోజులు అవుతుంది. పాపం ఆ తిండి తినలేకే కృష్ణ నోరు చప్పబడిపోయింది. మనోడి లక్ కొద్దీ ఒక చిన్న హోటల్లో సమోసా కనిపించి డైలీ ఇక 3 పూటలు అక్కడికి వెళ్ళి సమోసాలు, ఫ్రైడ్ పచ్చిమిర్చిని అందులోకి నచ్చుకొని తిన్నాడు. అక్కడ ఉన్న 3 రోజులు అవి తినేసి మళ్ళీ అక్కడి నుండి సోమనాథ్, ఇంకా ద్వారక, ఇంకా చాలా చోట్లకు వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ అన్ని దేవుళ్ళ దర్శనాలు చేసుకుంటూ ఇటు ఇంట్లో వాళ్ళకి, అటు జానుకి అన్ని వీడియో కాల్ చేసి అక్కడ ఆ గుడి బయట ఎలా ఉంటుందో అని చూపించాడు. అలా మనోడి ట్రిప్ నెల రోజులు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చే రోజు రానే వచ్చింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.